శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషీ చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం చేస్తుంది. నామము పలకడం ఎంత గొప్పదో, పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో, శరణాగతి ఎంత గొప్పదో మూడిటిని పెనవేసి చెప్తారు అష్టమస్కంధంలో. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తము చే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్ అని అడిగాడు పరీక్షిత్ శుకబ్రహ్మని. ఆయన చెప్పేటప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే, తగినంత ఉత్సాహంతో వింటున్నాడా, అసలు నీ చెప్పేదంతా వినాలని ఆసక్తి ఉందా, చూడడం కోసం ఏం చేస్తారంటే మధ్యలో కథని సంక్షిప్తంగా చెప్పేస్తారు. చెప్పేస్తే శిష్యుడు ఆర్తితో అడుగుతాడు, ఆగండి ఆగండి ఆగండి, అయ్యయ్యో అదేమిటండి అలా అనేశారు, అలా ఎలా జరుగుతుంది గురువుగారు, అది ఎలా సాధ్యం అంటాడు. అది విని సంతోషించి గురువు చెప్తాడు. ముందు హ్రస్వంగా చెప్పేశాడంతే శుకబ్రహ్మ. ఒకప్పుడు హరి ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి కొలనులో ఉన్న మొసలి చేత చిక్కినటువంటి ఏనుగు శరణాగతి చేస్తే గబగబా బయలుదేరి వెళ్ళి సుదర్శన చక్రంతో ఆ మొసలిని ఖండించి ఏనుగుని కాపాడాడు అన్నారు. చెప్పి తర్వాత ఘట్టంలోకి వెళ్ళిపోతున్నాడు. పరీక్షిత ఒక్కసారి జోక్యం చేసుకుని అది ఉత్సాహంతో శ్రోత వింటున్నాడు, అధికారి అయ్యాడు అని గుర్తు. నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తము చేయారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. ఎక్కడో అరణ్యంలో ఏనుగుందా, అది నేల మీద తిరుగుతుందా, నీటిలోకి వెడితే దానికి బలం లేదా, నీళ్లల్లో మొసలుందా, నీళ్లల్లో ఉన్న మొసలి భూమి మీదకి రాదా, వచ్చిన నీళ్లల్లో ఉన్నప్పుడున్న బలం భూమి మీద ఉండదా, అటువంటిది నీళ్లల్లోకి ఏనుగెందుకు వెళ్ళింది, నీళ్లు తాగాలంటే ఒడ్డున ఉండి తొండంతో తాగచ్చు కదా, నీళ్లు తాగాలనుకున్నవాడు బిందెలో దూరక్కర్లేదు, బిందెలోంచి తీసుకు తాగచ్చు కదా, అయినప్పుడు అసలు ఏనుగు సరోవరంలోకి ఎందుకు వెళ్ళింది, మొసలెందుకు పట్టుకుంది, మనుష్యులకే భగవంతుడు గుర్తురాడు కదా, ఏనుగు పురుషోత్తముడైన విష్ణువుని ఎందుకు పిలిచింది, ఆయన ఎందుకు బయలుదేరొచ్చాడు, అరణ్యంలో జంతువులు ఒకదాన్నొకటి హింసించుకోవా, ఇది పిలిస్తే ఆయన ఎందుకు వచ్చాడు, మొసల్ని ఎందుకు చెప్పాడు, ఏనుగుని ఎందుకు కాపాడాడు, నాకు కొంచెం వివరంగా చెప్పవలసింది అన్నాడు.
అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు పాలసముద్రంలో త్రికూటమనబడేటటువంటి ఒక గొప్ప పర్వతం ఉండేది. దానికి 10,000 యోజనముల పొడుగు వెడల్పు ఎత్తుతో ఉండేది. దానికి బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము, 3 శిఖరములు ఉండేవి. ఆ పర్వతం మీద ఉండేటటువంటి అరణ్యాలలో చాలా గొప్ప ప్రాణి ఏది అంటే ఏనుగు. సర్వసాధారణంగా మృగరాజు అని సింహాన్ని పిలుస్తాం. కానీ ఆ త్రికూటం మీద ఉండేటటువంటి ఏనుగుల గుంపులుండేవే, అవి చీకట్ల గుంపుల్లా ఉండేవి. కొద్దిగా సూర్యాస్తమయం అవుతుంటే ఏనుగుల గుంపులు వచ్చినట్టుగా చీకట్ల గుంపులు వచ్చి ఆవరిస్తాయి. అలాగే దాహం వేసినప్పుడు అవన్నీ కూడా గుహలలోంచి బయలుదేరి సాయంకాలం వేళ బయటికి వచ్చి నడుస్తుండేవి. ఆ ఏనుగుల గొప్పతనం ఏమిటంటే, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఏమీ ఆంధ్రీకరించారండి పోతన గారు. వేరొక్కసారి ఆయన పాదాలకి శిరస్సు తాటించి నమస్కారం. ఎంత గొప్ప ఏనుగులంటే అవి తలగవు కొండలకైనను. కొండ అడ్డొస్తే మేము కొండ పక్క నుంచి వెళ్ళడం ఏమిటి అని కొండ శిఖరాన్ని తమ కుంభస్థలంతో బద్దలగొట్టి పెడతాయి కానీ పక్క నుంచి వెళ్ళవుట. అంత పొగరబోతు ఏనుగులవి. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్. సింహం కల్లోకి వస్తే ఏనుగు చచ్చిపోవాలి. అలాంటిది సింహం ఎదురొస్తే ఆ ఏనుగు దాంతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంది, కవ్విస్తుందట సింహాన్ని రమ్మని. అంత పొగరు కలిగినటువంటి ఏనుగులు. మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను. పిడుగుపడి పెద్ద చప్పుడు వస్తే ఏమిటా చప్పుడని ఆకాశం వంక తిరిగి ఎదురు తిరిగి ఘీంకరిస్తుందిట. గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఎంత పెద్ద మాట వేశారో. ఇంత బలం భూమి మీద ఉంటేనే ఇంకొక భూతమునందు పనికిరాదు. అగ్నిలో కానీ, వాయువులో కానీ, ఆకాశంలో కానీ, నీటిలో కానీ ఏనుగు బలం ఉండదు. పైగా ఏనుగు బలమే ఏనుగుకి ప్రతిబంధకం. దాని ఒళ్ళే దాని బలం, దాని బరువే దాని బలం. అందుకే అది ఎక్కువ ఎగరలేదు, అంగుళం కూడా ఎగరలేదు. ఎందుకంటే దాని ఒంటి బరువు దానికి ఎక్కువ. అసలు రహస్యం అంతా వేరు గజేంద్రమోక్షణ కథలో. అది నేను ఎక్కడో మధ్యలో అవకాశం వచ్చినప్పుడు ప్రస్తావన చేస్తాను. కాబట్టి తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఎంత గొప్పగా వర్ణించారంటే పోతన గారు. ఆ ఏనుగుల గుంపులు వస్తుంటే పెద్ద పులి ఏదైనా అలా వెళ్ళిపోతుంటే ఇవన్నీ అడ్డు నించుని అది వెళ్లకుండా దారి అడ్డేసి దాన్ని ఆడిస్తాయిట. అది భయపడిపోయి ఎటు పారిపోదామా అని చూసేట్టు చేస్తాయిట. అంతంత భయంకరంగా అంత ఎత్తునుంటాయిట. ఏదో గురువాయూరులో రాత్రిపూట కృష్ణ పరమాత్మ ఊరిరిగింపు వస్తాయి భద్రగజాలు, అంతంత ఎత్తునుంటాయి. అంతంత ఎత్తు కన్నా ఇంకా పెద్ద ఎత్తు అయినటువంటి ఏనుగుల గుంపులు. దానికి ఒక నాయకుడు, దానికి ఒక గొప్ప రాజు. ఆ రాజు ఎన్ని లక్షల మందో పరివారం, అంతమంది భార్యలతో ఆయన ఉంటాడు. ఒక్క భార్యలే 10,00,00,000,000 10,00,00,000 కోట్ల మంది భార్యలు ఆయనకి. అంటే ఆయన ఎంత బలవంతుడో, ఇక పరివారం ఎంత ఉంటుందో ఆలోచించండి. అటువంటి ఏనుగుల గుంపులు వస్తుంటేట సాయంకాలం వేళ నీళ్లు తాగడానికి పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లూకముల్ గుహలసొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగు హరిణచయము మడుగులలో దాగు మహిష సంఘంబులు గండశైలంబుల కపులబాకు వాల్మీకముల సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చామరీమృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఆ ఏనుగుల గుంపులు వస్తుంటేట పులులన్నీ కూడా పారిపోయి పొదరిళ్లలో దాక్కుంటాయిట. ఈ ఇలుకుబంట్లన్నీ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడో గుహల్లోకి వెళ్ళిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు అడవి పందులన్నీ గోతులు తీసుకుని గోతుల్లో దూరిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగో హరిణ చేయము దిగ్గజములు ఉండేటటువంటి ప్రదేశం వరకు భూమి చివర వరకు పారిపోతాయిట లేళ్ళు జింకలు ఆ ఏనుగులు చూస్తే. అంతేకాదుట మడుగుల దొరబారు మహిష సంఘంబులు దున్నపోతులన్నీ నీళ్ల మడుగుల్లోకి వెళ్ళిపోయి కనపడకుండా నీళ్లలో దూరిపోయి పడుకుంటాయిట. గండశైలంబుల కపులుపాకు కొండల మీద ఉన్న పెద్ద పెద్ద శిలల మీదకి కోతులన్నీ ఎక్కేసి కూర్చుని కిచకిచలాడుతూ ఉంటాయిట. ఏనుగుల గుంపులు చూసి భయపడిపోయి
వాల్మీకముల చొచ్చు వనభుజంగంబులు, పెద్ద పెద్ద నాగుపాములు కూడా భయపడిపోయి ఏనుగులు వచ్చేస్తున్నాయని గబగబా పాకుతూ వెళ్ళిపోయి కలుగుల్లోకి వెళ్ళిపోతాయిట. నీలకంఠంబులు నింగికెగయ్యం, నిజానికి నెమలంత ఎత్తి ఎగరదు, కానీ నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోతాయిట ఇవి వస్తున్నాయని. పాపం చామరీ మృగం ఎక్కడికి పోతుంది? చామరీ మృగానికి పెద్ద తోకుంటుంది, కుచ్చు, దాని వెంట్రుకలు తీసే చామరం చేస్తారు. ఆ చామరం భగవంతుడికి వేస్తే ఆయనకి అలసట తీరుతుంది. అందుకే మనం అభిషేకం పూజ అంతా చేశామనుకోండి, ఆయనకి కొంత బడలిక కలుగుతుంది. ఆ బడలిక పోవడానికి రాజోపచారాల్లో చామరం వేస్తారు. అది చామరీ మృగం యొక్క వెంట్రుకలు. ఆ చామరీ మృగాలు ఏం చేసాయంటే పారిపోలేక తోకలు బరువు కదూ, అందుకని ఏనుగులు వస్తుంటే మేము భగవంతుడికి మా వెంట్రుకలు తీసి చామరం చేసి చామరం వేస్తారు, మేము మా తోకలు ఎత్తి మీకు చామరాలు వేస్తాం, మమ్మల్ని ఏం చేయకండి. తోకలు ఎత్తి ఏనుగులకి చామరాలు వేస్తాయిట. వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. ఆ ఏనుగుల గాలి తగిలేటప్పటికీ చామరీ మృగాలు కూడా అంత భయపడిపోతాయిట. అంత గొప్ప ఏనుగుల గుంపు. ఇవి అన్నీ కూడా యథేచ్ఛగా పరమ సంతోషంగా ఎంతో ఆనందంగా గడిపేస్తున్నాయి. ఆ గడిపేస్తున్నటువంటి సమయంలో ఏనుగులన్నీ నీళ్ల కోసం బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యలో ఈ రాజు మిగిలినటువంటి భార్యలందరితో కలిసి సరసల్లాలపాలు ఆడుకుంటూ వాళ్లతో కలిసి సంతోషంగా గడుపుతూ వాళ్ళ తొండాలతో తన తొండం పెనవేస్తూ కనపడినటువంటి పువ్వుల గుత్తులు చిగురుటాకులు కోసి భార్యల నోటికి అందిస్తూ విలాసంగా నడుస్తున్నాడు. నడవడంలో మిగిలినటువంటి ఏనుగుల గుంపుల నుంచి విడిపోయాడు. ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. విశేషమైనటువంటి దాహం వేస్తోంది. ఎక్కడో అక్కడ నీళ్లు తాగాలి. వెతుక్కుని మొత్తం మీద తన పరివారం అంతటితో కలిసి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళాడు. పరమాద్భుతమైనటువంటి రీతిలో ఉంది ఆ సరోవరం. తుమ్మెదలన్నీ జంకారం చేస్తున్నాయి. అందులో అరవిరిసినటువంటి పద్మములు, ఆ పద్మములలోంచి పుప్పుడి నీళ్లల్లో కలిసింది. ఈలా లవంగ గనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అంటారే, అలా పూల పుప్పుడితో కలిసినటువంటి నీరు సరోవరంలో ఉంది. సువాసనాభరితంగా తీయగా ఉన్నటువంటి నీళ్లు, ఒడ్డున ఉన్నటువంటి అనేకమైనటువంటి ఫలపుష్పములతో కూడుకున్నటువంటి చెట్లు, వాటి మీద కూర్చొని సంగీతం పాడుతున్నటువంటి తుమ్మెదలు, ఆ నీళ్లలో ఉన్నటువంటి కప్పలు, చేపలు, ఎండ్రకాయలు, ఇవన్నీ ఇంత గొప్పగా ఎంతో సంతోషంగా కంటికి నదరగా ఉంది ఆ సరోవరం. ఆ సరోవరం దగ్గరికి ఈ ఏనుగుల యొక్క నాయకుడు వెళ్ళాడు. వెళ్ళినవాడు ఒడ్డున నిలబడి తొండంతో నీళ్లు జుమ్మని లాగి తాగచ్చు, కానీ ఆయనకి అందులోకి దిగాలనిపించింది. పైగా ఏనుగుకున్న లక్షణం ఏమిటంటే అప్పుడు స్నానం చేస్తుంది, అప్పుడే మట్టి చల్లుకుంటుంది. పైగా వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ మట్టి తీసి మీద చల్లుకుంటూ వచ్చాయి. అందుకని ఆ చల్లటి నీటిలోకి దిగాయి. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళరవముల్ బెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీటిన్ త్రాగెన్. ఎంత గొప్పగా చెప్పారో పోతన గారు. తొండంబుల పూరించుచు, ఆ నీళ్లు తొండం పెట్టి జూహన్ లాగి తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు తాగేసాయి. కడుపు నిండా నీళ్లు, దాహం తీరిపోయింది, వెళ్ళిపోవచ్చుగా, ఎక్కేయచ్చుగా. ఏదో వెంకటాచలంలో పుష్కరిణి స్నానానికి వెళ్ళినవాడు ముందు పుణ్యం కోసం దిగి ఆ తర్వాత అందులో ఆటలు మొదలెట్టినట్టుగా అందులో ఆటలు మొదలెట్టి ఆ నీళ్లు తీసి ఒక ఏనుగు ఇంకొక ఏనుగు యొక్క గండస్థలం మీద చల్లుతోంది. ఆ చల్లడం కూడా జ్యూస్ అని చల్లుతూ ఉంటే ఆ తొండంలోంచి నీటి ధారలు వచ్చి కడుతున్నాయి. చిన్ని చిన్ని కళ్ళు కదూ, అవతలది కళ్ళు మూసుకొని అది కూడా లాగి దీని మీద చల్లుతోంది. మరి అందరికీ నాయకుడు కదూ గజరాజు, అందుకని ఆయన్ని సేవించాలి. భార్యలందరూ కలిసి ఆయన చుట్టూ నిలబడి తొండాలతో నీళ్లు లాగి అన్నీ కలిసి ఆయన మీద చిమ్మి అన్నాయి. అబ్బా ఎలా ఉన్నావో తెలుసా, సెలయేళ్లు పారుతున్నటువంటి ఒక గొప్ప పర్వతం ఎలా ఉంటుందో గజరాజా అలా ఉన్నాయి. పొగట్ట మత్తు మాత్ర, ఒక్కొక్క మాత్ర వేసుకున్న కొద్దీ మత్తెక్కిపోయినట్టు ఒక్కొక్క మాట అంటుంటే అంత పొంగిపోయాడు. దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటే ప్రమాదం లేదు, అతిగా తీసేసుకుంటే లేనిపోని గొడవ. ఎక్కువ తేనె తాగిన వాడు మత్తెక్కిపోయినట్టుగా పొగట్టలకు అలవాటు పడిపోతే మత్తెక్కిపోయినా అంతవాడు లేడు అనుకుని గోతిలో పడిపోతాడు. అందుకే ఆయన ఎవరికీ లొంగట్లేదండి అంటే ఓ సభ పెట్టి సత్కారం చేసేసి ఓ బిరుదిచ్చేయండి అన్నారు. చాలు, అదొక్కడు చూసుకుని పాడైపోతాడు.
బలహీన మనస్తత్వం ఉన్నవాడైతే నిసుమండి, నేను అందరి పెద్దల్ని అంటలేదు, నా బోటిగాడైతే పాడవుతాడేమో. కాబట్టి ఆ తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలద కడుపుల నిండన్ వేదండ కోటి నీటింత్రాగెన్. పెద్ద పెద్ద తొట్లలా ఉన్న కడుపుల నిండా నీళ్లు తాగేసి ఆయన మీద నీళ్లు పోసి సెలయేర్లు పారుతున్న కొండలా ఉన్నావయా అన్నారు కొంతమంది భార్యలు. మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేమిటి? మరి వాళ్ళేనేమిటి నీళ్లు పోసి అక్కడికి ఆయన యొక్క ఆదరభావాన్ని పొందేవాళ్ళు. అందుకని మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే తామర పువ్వులు కోసి తీసుకొచ్చి ఆయన మీద పెట్టి, ఈ తామర పువ్వులతో ఉన్న నిన్ను చూస్తే సహస్రాక్షుడైన ఇంద్రుల్లో ఉన్నావు తెలుసా అన్నారు. వెంటనే మిగిలిపోయిన వాళ్ళు వచ్చి ఆ పువ్వులన్నీ తీసి అవతల పారేశారు. వాళ్ళకి శ్రీకాళహస్తి నుంచి అదే అలవాటు. తీసి అవతల పారేసి ఆ తామర తూళ్ళన్నీ తీసుకొచ్చి మీద వేశారు. పువ్వులు పిడితే కాదు, ఈ తూళ్ళు వేసుకుంటే ఎలా ఉన్నావో తెలుసా, సర్పభూషణములను ధరించిన పరమేశ్వరుల్లో ఉన్నావు అన్నారు. మిగిలిన వాళ్ళు చూశారు, ఆ తూళ్ళన్నీ తీసేసి ఇవన్నీ కాదు, తామర పూలలో ఉన్న పుప్పుడి జల్లారు. బంగారము గైరికాది ధాతువులతో ప్రకాశిస్తున్న నల్లని పర్వతంలా ఉన్నావయ్యా గజరాజా అన్నారు. ఒక్కొక్క మాట వినపడుతుంటే పొంగిపోయి పరవశించిపోయి చిన్నపిల్లల్ని పొగుడుతుంటే చూడండి, నవ్వుతూ మత్తెక్కిపోయి ఇలా కళ్ళు మూసుకొని ఆనందపడిపోతారు. నిజంగా ఇవన్నీ నేనేలా ఉందనుకుని అలా పొంగిపోతున్నాడు గజరాజు. చిట్ట చివర అందులో ఉన్నటువంటి ఆ గవ్వలు చిప్పలు ఇలాంటివి తీసుకొచ్చి ఆయన మీద అలంకారం చేశారు. ఎలా ఉన్నావో తెలుసా, మెరుపులతో కూడుకున్న మేఘంలా ఉన్నావు. నల్లగా ఉంటావేమో, దాని మీద ఇవన్నీ అలంకారం చేస్తే మెరుపులతో మేఘంలా ఉన్నావన్నారు. ఓ అల్లరి చేస్తున్నాడు, వీళ్ళందరితో ఉన్నాడు, సంతోషపడిపోతున్నాడు, పొగుడుతున్నారు, నీళ్లు తాగేశాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్ అన్నారు పోతనగారు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప. ఎంత దర్శనం చేశారో! అది ఘంటమా, అది కవిత్వమా? ఆయనకి కనపడుతోంది గజేంద్ర మోక్షణం. ఆయన చూస్తున్నారా ఏనుగుని, అందుకు చెప్తున్నారు ఆ పద్యం. ఆ ఇభలోకేంద్రుడు బాగా నీటిని పీల్చాడు, ఓ కాలు ముందుకేసి తొక్కి పట్టాడు, బాగా గురి చూసి తొండాన్ని పైకెత్తాడు, తన శక్తిని అంతటినీ పెట్టి నీటిని ఆకాశంలోకి విసిరెట్టాడు. పింజింప ఆ నీళ్లలో తను లాగేసినప్పుడు కొన్ని ఎండ్రకాయలు వెళ్ళిపోయి, కొన్ని చేపలు వెళ్ళిపోయి, కొన్ని మొసలి పిల్లలు వెళ్ళిపోయి. ఇప్పుడు చిమ్మితేట ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయాట, చేపలన్నీ మీనరాశిలోకి వెళ్ళిపోయాట, మొసలి పిల్లలన్నీ మకర రాశిలోకి వెళ్ళిపోయాట. దేవతలు ఆశ్చర్యపోయాట, ఏమిట్రా ఈ బలం, ఏమి ఏనుగురా అని. అంటే అతిశయోక్తి అలంకారం కావచ్చు, కానీ ఏనుగు బలం చెప్పడానికి పోతన గారు వేసిన పద్యం. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాటీనముల్ అభమందాడెడు మీనకర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా ఆ ఆడ ఏనుగులతో కలిసి క్రీడిస్తున్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆయన కాళ్ళ కింద పడి ఆ తొండం దెబ్బలకి చేపలు చచ్చిపోయాయి, ఎండ్రకాయలు చచ్చిపోయాయి, మొసలి పిల్లలు చచ్చిపోయాయి. దూరంగా సరస్సులో ఒక పెద్ద మొసలి చూసింది. సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హూంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడిభరాదు నుడిసిపట్టే. అది చదువుకోమని ఎవరు చెప్పారండి? శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు పోతన గారు. ఆ పద్యాలు చదువుకుంటుంటే ఆ ఏనుగు, ఆ సరస్సు, ఆ మొసలి కనపడతాయి. అంత గొప్ప రచన చేసేశారంతే. విజృంభణం అసలు గజేంద్రమోక్షణ ఘట్టంలో పోతన గారిది. స్వేచ్ఛానువాదం. వ్యాసుల వారు మూలంలో ఇచ్చినటువంటి కథకి భిన్నంగా వెళ్ళిపోయారు, అంత పరవశించి వెళ్ళిపోయారు. విష్ణు భగవానుడు అంగీకరించాడు పోతన గారి ఆంధ్రీకరణని. కాబట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి ఎలా పడ్డాయో ఆ పద్యాలు. ఆ మొసలి చూసిందిట, పెద్ద మొసలి. ఒకసారి నీటి మీదకి ఇలా తేలింది. మా చిన్నతనంలో 5 రూపాయల గోళీలని ఉండేవి, పెద్ద పెద్ద గోళీలు.
దాన్ని కొట్టడానికి వేళ్ళు సరిపోయేవిగో, అయినా ఏదో నానా కష్టాలు పడి దాన్ని వేళ్ళుని పెట్టేట్టుగా ఆడుతుండేవాళ్ళం. ఆ పెద్ద పెద్ద గోళీకాయలు ఉండేవి, అలా అంతంత కళ్ళు, రెప్పలెత్తి నీటి మీదకి లేచి చూసింది. ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి, ఓసారి నోరు బాగా తెరిచింది, హోంకరించింది. ఇంత అల్లరి చేస్తున్నావు, నిన్ను చంపేస్తాననుకుంది. ఉదరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది. పర్వం రోజున రాహు సూర్యబింబాన్ని ఎలా పట్టుకుంటాడు అంటే, వదులుతుంది సుమా అని చెప్పడానికి మనం భయపడకుండా పోతన గారు నీళ్లలోకి మునిగిపోయి నీళ్ల లోపల నుంచి బయలుదేరి వెళ్ళి ఏనుగు యొక్క కాలు పట్టుకోవడానికి సిద్ధపడుతోంది. కాళ్ళు పనిచేసినంత కాలం తిరుగుతాడు, అక్కర్లేని తిరుగుడంతా. ఊపిరిపోయాక కొడుకు చేసే మొదటి పని ఏమిటంటే మంత్రంతో 2 పాదాల బొటన వేళ్ళు కలిపి కట్టేస్తాడు. మా నాన్నగారు ఈ పాదాలతో అక్కర్లేని తిరుగుడు చాలా తిరిగాడు, మా నాన్నగారి యొక్క శరీరమునందున్నటువంటి సమస్త దేవతలు అనుగ్రహించి ఈ శరీరము పునీతము కావాలి, అగ్ని యందు వేసినప్పుడు హవిస్సుగా వెళ్ళాలని బొటన వేళ్ళు కట్టేస్తాడు. కాబట్టి ఆ పాదాన్ని పట్టుకోవాలి, ఎక్కడి నుంచి రావాలి, కాలంలోనే రావాలి మృత్యువు. కాబట్టి నీటి అడుగు నుంచే వచ్చింది, వచ్చి ఠక్కున పట్టుకుంది కాల్ని. పట్టుకోగానే అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నాడు, అమాయకుడేం కాడు, మొసలి కరుస్తోంది పట్టుకుంటోందని గ్రహించేశాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే వెనక్కి తిరిగి ఆ తొండంతో ఆ మొసలిని చుట్టి పట్టుకుని పైకి ఎత్తి కొట్టి దంతాలు అడ్డు పెట్టి దాని వక్షస్థలంలో పొడిచాడు. అది చాలా బాధ పొంది ఆ మొసలి కింద పడి మరింత కోపాన్ని పొందింది. ముందు నుంచి తొండంతో కొడుతున్నాడు, దంతాలతో పొడుస్తున్నాడని వెనక్కి వెళ్ళి వెనక్కి కాళ్ళు కరిచేసింది, తోక పీకేసింది, ఎగిరి వీపు మీదకెక్కి వీపు కరుస్తోంది, కింద పడిపోతోంది. ఇక ఆలోచించి దీనితో యుద్ధం కష్టం, గట్టెక్కేస్తే దీని బలం కన్నా నా బలం ఎక్కువ భూమి మీద, నీళ్లలో దీని బలం, కాబట్టి నేను గట్టెక్కేస్తే ఇది నన్ను ఏం చేయలేదని గట్టెక్కేద్దామని ఏనుగు చూస్తోంది. గట్టెక్కితే తనకి దొరకదు, గట్టెక్కకూడదని మొసలి అడ్డొచ్చి కొడుతోంది కాళ్ళని. రెండిటి మధ్య పోరు జరుగుతూనే ఉంది. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి నిమకరి దిగుచు కరగరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతుల కుతల భటుల రుదుపడెన్ అన్నారు పోతన గారు. కాసేపు ఏనుగు మొసల్ని తొక్కేసిందా అనిపిస్తోంది, నీరసపడిపోయిందానిలా మొసలి పక్కకి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోయిన మొసలి అమ్మయ్యా మొసలి పడిపోయింది, నీరసపడిందని గబగబా ఏనుగు ఎక్కేద్దాం అనుకుంటోంది. అనుకునేటప్పటికీ మళ్ళీ అడ్డొస్తోంది. మళ్ళీ అడ్డొచ్చి ఫెడేల్ ఫెడేల్ మరి ఆ తోకతో కొట్టి కాళ్ళు కొరికేసి వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేసి మళ్ళీ ఒళ్ళంతా రక్తసిక్తమైపోయేటట్టుగా కొరికేస్తోంది. ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరుగుతుంటే ఆఖరికి అతలసుతల లోకాలలో ఉన్నటువంటి వీరులు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారట వాళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని. దేవేంద్రుడు ఐరావతం మీద ఎక్కడికో బయలుదేరాడు. నా జాతిలో పుట్టిన ఏనుగు ఇంత యుద్ధం చేస్తుంటే చూడ్డం మానేసి నిన్ను ఎక్కించుకు తిప్పనా అని ఇంద్రుడిని కింద పారేసి ఆ ఏనుగు, ఆ ఐరావతం ఏమో ఈ ఏనుగు యుద్ధం చూడ్డానికి పోయింది. మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించి పోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును వెర్రి వదిలిపోవడానికి పద్యం అక్కడి చాలు పోతన గారు ఇచ్చింది. ఎందుకని అంటే మకరితోడ పోరు మాతంగ విభుని. ఇంతకాలం ఎవరైనా ఇంత పరివారం, ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది భార్యలు ఇప్పుడేమయ్యారు? మీరు నన్ను అన్యథా అనుకోకండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని ఒంటికి గొట్టాలన్నీ పెట్టేసిన తర్వాత తలుపేసేస్తే అందరూ అద్దంలోంచి చూసి వెళ్ళిపోయేవాళ్లే. 15 రోజులు 20 రోజులు అయిపోతే ఏమైనా అయితే చెప్పండి అని వెళ్ళిపోతారు. వదిలి వెళ్ళలేక పేరంటానికి కూడా వెళ్లకుండా తనేమీ చేయలేకపోయినా బాధ పంచుకోలేకపోయినా భార్య మాత్రం అక్కడికే అన్నం తిప్పించుకు తిని పడుకుంటుంది. పడుకుని ఏం చేస్తుంది పిచ్చి తల్లి? బాధ తీసుకుంటుందా? తీసుకోదు. కానీ మగులు తగులు కారే మగువలకును ఆ బ్రహ్మముడు అలాంటిది బాగుండదు ఆవిడ పేరంటానికి వెళ్ళిపోతే. అందుకని ఆవిడ పడుకుంటుంది. ఆవిడ ఉంటే ఒకవేళ అలా ఆయన పడుకుంటాడు. ఏం చేస్తాడు పెద్ద ఆయన? ఆవిడికి అలా ఉంటే ఆయన ఎక్కడికో పెళ్ళికో పేరంటానికో ఉపన్యాసాలకో పెడితే బాగుంటుంది ఏంటి? అందుకని ఆయన అక్కడే పడుకోవాలి. అది వాళ్ళిద్దరికీ ఇప్పుడు బ్రహ్మముడే, మిగిలిన వాళ్ళు ఉంటారు వెళ్ళిపోతారు, దానికి ఉంది. అందుకే ఏమైపోయారు ఈ పరివారం. అందుకన్నాడు అప్పుడు
నానానేక పయూధముల్ పెద్ద కాలంబువనంబులో సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నిరాశ ఇటేల వచ్చితి భయం బిట్లు కదే ఈశ్వరా అన్నాడప్పుడు. ఎందుకు వచ్చిన పని చేశాను అసలు? నేను ఎంత గొప్పవాణ్ణి! నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలము సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల మంది భార్యలకి భర్తని. అంటే పరివారం ఎంత పరివారం! దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నేను దానాలు చేసినప్పుడు ఇదం నమమ అంటూ విడిచిపెట్టిన నీళ్లు ఏరులై ప్రవహిస్తే గంధపు తోటలు మొలిచాయి. వాటి నీడలో పడుకోకుండా ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చాను, నీళ్లు ఒడ్డు నుండి తాగక ఎందుకు దిగినట్టు, ఎందుకు మొసలి చేత చిక్కినట్టు. ఇప్పుడు ఎవరు నన్ను రక్షించేవాళ్ళు? అందరూ వెళ్ళిపోయారు. ఎవరి ఆకలి వాళ్ళది, ఎవరి గొడవ వాడిది, ఎవరి ఉద్యోగం వాడిది, ఎవరి మానాన వాడు వెళ్ళిపోయాడు. ఉండేది ఎవరు అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, భార్యలు. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారే మగువులకును. ఏమి పద్యం అండి పోతన గారిది! వెర్రి కాల్చేయడానికి పద్యం ఒక్కటి చాలు, బాగా పట్టుకోగలిగితే. ఎందుకు వచ్చిన అల్లరి? నువ్వు చేసిన పాపం పుణ్యం తప్ప నీతో వచ్చేవి ఏమీ ఉండవు సుమా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడానికి ఆ పద్యం చాలు. అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే అసలు కథా ప్రారంభంలోనే త్రికూటము అన్నారు. త్రికూటము అంటే సత్వరజస్తమో గుణములతో కూడుకున్నటువంటి ఈ శరీరమే త్రికూటము. దీనికి బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము ఉన్నాయి. బంగారు శిఖరము అంటే సత్వగుణం, వెండి అంటే రజోగుణం, ఇనుము అంటే తమోగుణం. 3 శిఖరములు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు. మూడెంక మీద నడుస్తూ ఉంటుంది తత్వం. అందుకే త్రిపుర సుందరి అంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలములు అన్నీ 10,000 యోజనములే. ఎంతకాలమైనా ఏం చేస్తాడు? ఇంద్రియములు లేచుంటే లేచున్నాడు, పడుకున్నాడు. స్వప్నం వచ్చిందంటే ఇంకా మనసు నిద్రపోలేదు. ఆ తర్వాత మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయింది, సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తెలివి వచ్చింది, జాగృతిలోకి వచ్చాడు. మళ్ళీ పడుకున్నాడు, కల వచ్చింది, స్వప్నంలోకి వెళ్ళాడు. మళ్ళీ గాఢ నిద్రలోకి పోయాడు, సుషుప్తిలోకి వెళ్ళాడు. మళ్ళీ తెలివి వచ్చింది, జాగృతిలోకి వచ్చాడు. ఎన్నాళ్ళైనా 3లో తిరుగుతాడు. ఇవాళ కాసేపటికి భూతకాలం అయిపోతుంది, వెళ్ళిపోయిన కాలం. మళ్ళీ భవిష్యత్తు మీద ఆశ, జరుగుతున్న వర్తమానం బాగుండాలని కోరుకుంటాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములు. కాసేపు సత్వగుణం, ప్రశాంతంగా ఉంటాడు. కాసేపు ఏదో కోరిక, రజోగుణం. కాసేపు నిద్ర, తమోగుణం. ఈ మూడిటిలోనే తిరుగుతూ ఉంటాడు. అందుకే 3 శిఖరాలు. అది త్రికూటం. అది ఎక్కడో ఉండదు. కూటం అంటే అజ్ఞానం, ఇక్కడే ఉంది. ఈ శరీరంలో ఉన్న జీవుడు, వీడు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో. సంసారం అంటే ఏదో కాదు, జనన మరణ చక్రం, మృత్యువు. దాంట్లో పడిపోతూ ఉండడం, మళ్ళీ పుడుతూ ఉండడం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. పుడుతుండా చస్తుండా, పుడుతుండా చస్తుండా, తిరుగుతుండా. ఇది ఎప్పుడు చచ్చిపోయాను గతంలో, ఎన్ని కోట్ల జన్మలలో ఎప్పుడెప్పుడు చచ్చిపోయాను అంటే మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాడు, సంసారంతో పోరాడుతూనే ఉన్నాడు. జీవుడు విడుదల పొందాలని కుదరదు, ఆ విడుదల పొందలేకపోయాడు. అందుకే మళ్ళీ పుడుతూనే ఉన్నాడు. అందుకే ఏనుగు మొసలతో ఎంతకాలం పోరాడింది అంటే అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. ఎంత గొప్ప ఆంధ్రీకరణం! అలయక సొలయక. ఎంత వైద్యశాలలో పడుకున్నా, ఎన్ని రోజులు అయిపోయినా ఇంటికి వెళ్ళిపోతానేమో అన్న ఆశే తప్ప అలిసిపోయానబ్బా పోతే పోయిన లేదు అంటారా? ఎలా అంటాడు నాబోటి అజ్ఞాని? అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు. రాత్రుళ్ళు, సంధ్యాకాలాలు, దివసాలు. ఎప్పుడు ఇన్ని జన్మలు, ఇన్ని కోట్ల జన్మల్లో ఎన్ని మాటలు మృత్యువుతో పోరాడానో ఆఖరికి సూలిపోయాను. సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. 1000 అంటే సంస్కృతంలో సహస్రం, సహస్రం అంటే అనంతం, లెక్కకందనిది. దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల మంది భార్యలు. ఎవరికి? జీవుడికి. ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు ఒక ధర్మపత్ని ఉంది, ఇక్కడికి రాలేదు కానీ ఉంది. కానీ ఈ జీవుడు వేరొక శరీరంలో ఉన్నప్పుడు అప్పుడో భార్య ఉంది.
ఎన్ని కోట్ల జన్మలెత్తానో అన్ని కోట్ల జన్మలలో అంతమంది భార్యలు ఉన్నారు, అంతమంది పిల్లలు ఉన్నారు, జీవుడికి ఉన్నారు. ఇప్పుడు ఈ జీవుడు ఈ శరీరంలోకి వచ్చాక ఒక ధర్మపత్ని ఉంది, ఈ శరీరంలోకి వచ్చాక కొంతమంది పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఇంకో శరీరంలోకి పోతే ఎదురింట్లోనే పుట్టినా తెలియదు, వీళ్ళు నా పిల్లలే ఒకప్పుడని తెలియదు. కాబట్టి 1,00,00,000,000,000 కరణీనాథుండనయ్యుండి మద్దామాంభ పరిపుష్ట చందల లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వర. జీవుడు తిరుగుతూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. సంసారం మృత్యువు నుంచి విడుదల పొందాలి, ఇక చావకూడదంటే ఇక పుట్టకూడదు. కానీ ఏది సంసారం నుంచి విడుదలేది? ఆ పాపాలు పుణ్యాలు ఓపిక ఉన్నంతకాలం చేస్తూనే ఉన్నాడు, మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ పుడుతూనే ఉన్నాడు, మళ్ళీ సంసారం, మళ్ళీ మగ్గుతున్నాడు, మళ్ళీ సత్వరజస్తమో గుణాలు, మళ్ళీ జాగ్రత్త స్వప్న సుషుప్తులు, మళ్ళీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, మళ్ళీ సత్వరజస్తమో గుణాలు, ఆ శిఖరం మీదకి ఈ శిఖరం, ఈ శిఖరం నుంచి ఆ శిఖరం, అన్ని 10,000 యోజనాలు తిరుగుతూనే ఉన్నాడు. ఇదే బాగుంది అనుకుంటున్నాడు, మళ్ళీ చచ్చిపోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. అదే సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు భగవద్భక్తి అయితే శంకరులు. ఇది గజేంద్ర మోక్షణం. అందుకే గజ అంటే జగ, తిరగేయండి, గజ ఏనుగు, జగ తిరగేస్తే జగ జగత్ అంతటి కథ ఇందులో ఉంది. ఏనుగు నడ్డు పెట్టి చెప్తున్నాం. జరగలేదా? జరిగింది. కానీ ప్రతిరోజు పారాయణ చేయండి, నిత్యపారాయణ చేయండి అని ఎందుకన్నారంటే గజేంద్ర మోక్షణాన్ని మన కథే కాబట్టి గజేంద్ర మోక్షణం రోజు చదువుకుంటే వెర్రి విరిగిపోయి భగవంతుని యందు భక్తి నిలబడుతుంది అన్నారు. కాబట్టి పాపం ఆయన చేసే పోరు ఆయన చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు అంత. ఆఖరికి ఎముకలన్నీ విరిగిపోయి, ఎందుకంటే లేచి కొట్టేస్తోంది తోకతో, ఆ కొట్టినప్పుడల్లా ఎముకలు విరిగిపోయి తోక అంతా కొరికేసింది, కడుపు అంతా కొరికేసింది. వైద్యశాలలో ఉన్న తర్వాత ఇంకా ఏమి తినడానికి ఏముంటుంది, నోట్లో గొట్టం పెట్టి ఎక్కిస్తుంటే కడుపు కొరికేలా. కాబట్టి కడుపు కొరికేసింది, తోక కొరికేసింది, వీపు కొరికేసింది, ఎముకలు విరిగిపోయాయి, సంధిబంధములు జారిపోయాయి. ఎవ్వరూ లేరు, ఏమైనా అయితే చెప్పండి అని వెళ్ళిపోయారు. ఎవరికైనా అంతే కదా, ఓ రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 15 రోజులు చూస్తారు, 20 రోజులు చూస్తాడు. వాడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నవాడు వాడు మాత్రం ఎన్నాళ్ళు ఉంటాడు? బాబాయ్ అంతగా ఏమైనా అయితే చెప్పు బాబాయ్, ఎన్నాళ్ళు ఉద్యోగం వదిలేస్తానని వాడు తుర్రుమంటాడు. వాడు మళ్ళీ ఏమైనా అయితే అంటే దాని అర్థం ఏంటి? కాబట్టి ఎవరుంటారు? ఆవిడ ఒక్కతే ఉంటుంది అంతే. మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు దగులు గారే మగువలకను. అందుకని ఆవిడే ఉండాలంతే. కాబట్టి అలాగే చేస్తున్నాడు యుద్ధం. పాపం మొసలి దానికి చాలా అణువు ఏర్పడిపోయింది, ఇంకా ప్రతిఘటించగలిగిన శక్తి ఏనెక్కిపోతోంది. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ అక్రమ విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై. ఈ ఒక్క పద్యం గురించి పెద్దలు ఎంత వ్యాఖ్యానం చేశారు. ఇది పోతన గారు తప్ప అన్యులు రాయలేరు ఈ పద్యం అన్నారు. ఒక యోగితో పోల్చారు మొసల్ని. పాదద్వంద్వము నేలమోపి, చక్కగా ఏనుగు పాదం దగ్గర హాయిగా కూర్చుంది. పవనున్ బంధించి, ఒక యోగి చూడండి పద్మాసనంలో కూర్చుని ఊపిరిని బంధించి కుంభకంలోకి వెళ్ళి పంచేంద్రియాలు మనసు యొక్క ఉన్మాదాన్ని ఆపేసి వెనక్కి వెళ్ళిపోయి ఆత్మయందు నిలబడి పరమేశ్వర ధ్యానమునందు ఐక్యమైపోయినట్టుగా అక్కడే ఉండి ఏనుగు యొక్క కాలు నోట్లో పట్టుకుని కర్ర 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 నవిలేస్తోంది, నెత్తురు ధారల కింద కారిపోతోంది. అయితే తెలుగు భాషకి పట్టాభిషేకం జరిగిపోయింది. ఎలా అంటే పోతన గారు ఎంత లీనమైపోయారంటే ఆ పద్యరచన చేస్తున్నప్పుడు ఆయనకి ఏనుగు కాల్ని మొసలి పట్టుకుని కురుకుతూ ఉండడం కనపడుతోంది. ఆ కనపడుతున్నప్పుడు ఆయనకి కవిత్వంలో ఏమైపోయిందంటే ఆఖరి పాదలంలో నక్రము విక్రమించ కరి పాదాక్రాంత నిర్వక్రమై, కాకింద రావత్తు అన్ని మాటలు పడిపోయింది. నక్రము విక్రమించ కరి పాదాక్రాంత నిర్వక్రమై 4 మాటలు పడింది. మీరు బాగా ఆలోచించండి. కా బొద్దుగా ఉంటుంది, తెలుగులో కా అన్న అక్షరం బొద్దుగా ఏనుగు కాల్లో ఉంటుంది. దాని కింద రావత్తేశారనుకోండి మొసలు నోరు తెరిచి పట్టుకున్నట్టుంటుంది. పోతన గారి మనసులో నోరు తెరిచిన మొసలి ఏనుగు కాలు పట్టుకోవడం కనపడుతోంది. అంత తాదాత్మ్యత పొంది చేస్తున్న రచన. అందుకే ఆఖరి పాదంలో ఒక్క మారు కాదు, 2 మాటలు కాదు, 3 మాటలు కాదు, 4 మాటలు కాకింద రావత్తు పడిపోయింది. అందుకే నక్రము విక్రమించ కరి పాదాక్రాంత నిర్వక్రమై.
అప్పుడు ఆలోచించి ఏం చేయాలి, అయిపోయింది ఓపిక. అందరూ గట్టెక్కేశారు. అంతమంది వచ్చి తొండంతో కొట్టేస్తే మొసలేమైపోతుంది అని మాత్రం నన్ను అడగద్దు. ఎందుకంటే అంతమంది వచ్చి కొట్టేసేది అది కాదు, ఎవరికి వాడు అనుభవించవలసిందే. ఎవడి జ్వరం వాడిదే, ఎవడి టైఫాయిడ్ వాడిదే, ఎవరి డెంగ్యూ వాడిదే. పక్కవాడు వచ్చి కొట్టడానికి ఉండదు, అందులో పంచుకోవడానికి ఉండవు. కాబట్టి ఆ ఏనుగే అనుభవించాలంతే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆలోచించాడు. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గల్వ సరిపోరంజాల రాదంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. అందుకొచ్చా 6వ స్కంధంలోంచి 8వ స్కంధంలోకి అందుకు దూకే. పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది ఏనుక్కి. ఏమిటి జ్ఞాపకానికి వచ్చింది అంటే, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై, భూమి మీద ఉంటే మాత్రమే బలంగా ఉండగలిగినటువంటి ఏనుగు నీటిలోకి దిగినప్పుడు తనకి అంత బలం ఉండదని తెలుసుకుని నీటిలో ఉన్నప్పుడు విశేష బలాన్ని పొందగలిగినది మొసలన్న విషయాన్ని రూఢం చేసుకుని, ఇక నీటిలో ఉండి తాను మొసలితో యుద్ధం చేసి మొసలి నోటిలోంచి కాలు విడిపించుకొని గట్టెక్కలేను బ్రతకలేనన్న విషయం బాగా స్పష్టమైపోయిన తరువాత, ఈ గట్టు మీద ఎక్కేసిన వాళ్ళు కానీ గట్టెక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ తిరిగొచ్చి అందరూ కలిసి నా బాధ పంచుకుని నన్ను ఈ సంసారము నుండి మృత్యువు నుంచి విడుదల చెయ్యరని బాగా తెలుసుకున్నవాడై, ఇప్పుడు నన్ను కాపాడేవాడు ఎవరైనా ఉన్నాడా, కాపాడతాడా అని ఆలోచించి ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చింది. ఉన్నాడు ఉన్నాడని అంటూ ఉంటారు భగవంతుడు. ఇప్పటిదాకా అది ఎప్పుడు పూజ చేయలేదు, అది ఎప్పుడు పిలవలేదు. కానీ పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఎప్పుడో పూర్వజన్మలో చేసింది పుణ్యం, అది ఇప్పుడు జ్ఞాపకంగా మారింది. ఉన్నాడు భగవంతుడు అని జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞాపకానికి వచ్చి భగవంతుణ్ణి పిలిచింది. పిలిచినప్పుడు చమత్కారం ఏమిటంటే, అది ఏ పేరు పెట్టి పిలవాల, రామారా, కృష్ణారా, సీతారా, పార్వతీరా, శివారా, సుబ్రహ్మణ్యారా, వినాయకారా అంటే తెలిసిపోతుంది, వచ్చేస్తారు. అది ఏ పేరు పెట్టకుండా పోనీ భగవంతుని యొక్క గుణములా అంటే అలాగా మాట్లాడకుండా నన్ను వచ్చి భగవంతుడు కాపాడాలంతే. వ్యాసుల వారు మహానుభావుడు మూలంలో అంటారు, తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అంటారు. వ్యాసుడు మూలంలో ఎలా చెప్పారో యథాతథంగా అంధీకరించారు పోతన గారు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఎవరి వలన ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టింపబడుతున్నాయో, ఎవడు నిర్వహిస్తున్నాడో, ఎవడు మహాప్రళయంలో తనలోకి తీసుకుంటున్నాడో, ఎవడు నిరంతరము కాపాడతాడో, ఎవడు శాంతమూర్తియో, ఎవడు క్రోధము మూర్తియో, ఎవరు భగవంతుడో, ఎవరు సచ్చిదానంద స్వరూపమో, ఎవడికి మళ్ళీ పుట్టడం అనేటటువంటిది లేదో, ఎవడు వికారములకు అతీతుడో, దేశకాలాతీతుడై సర్వకాలముల యందు ఆయన ఒక్కడు మాత్రం అలాగే ప్రకాశిస్తూ ఉంటాడో, ఎవరు సమస్త జీవుల యొక్క కర్మలను తెలిసి ఉంటాడో, దీనులు పిలిస్తే పలుకుతాడో, రక్షిస్తాడో, అటువంటి భగవంతుడు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు స్త్రీ పురుష నపుంసక మూర్తిను కాక తిర్యక్కమరనాది మూర్తిను కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతో. నిజానికి ఆ పురుషుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, ఆయన ఏ లింగములకు సంబంధించినటువంటి వాడు కాడు, ఆయన కాంతి స్వరూపుడు, అంతటా పరివ్యాప్తమై ఉంటాడు. అటువంటి వాడు భక్తులు పిలిచినప్పుడు ఒక రూపాన్ని తీసుకుని వస్తాడని నేను విన్నాను. నర్తకొని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులను కీర్తింప నేరెవరిని అట్టివాణిను తింటున్.
ఒకే వ్యక్తి నాటకం వేసినప్పుడు కాసేపు కృష్ణుడిగా, కాసేపు కుచేరుడిగా, కాసేపు నారదుడిగా వేసినట్టే ఒకే భగవానుడు అనేక రూపాలతో ఏకత్వమేహ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక్క భగవంతుడే ఇన్ని రూపములను పొందుతున్నాడో, ఇన్ని రూపములను పొందుతున్నటువంటి ఆ ఒక్క భగవంతుడు ఎవరున్నాడో ఆయనని రమ్మని నేను కోరుకుంటున్నాను. ఆయన రావాలి, వచ్చి కాపాడాలి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్. ఈ లోకాలని పరిపాలించే వాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు అందరూ కూడా మహాప్రళయమునందు కటిక చీకటి ఆవరించి సూర్యచంద్రులు కూడా లేకుండా నీళ్లతో నిండిపోతే, ప్రళయ జలాలతో ఉండిపోతే, నామరూపాత్మకమైన జగత్తు నశించిపోతే, సూర్యచంద్రుల ప్రకాశం కూడా ఆగిపోతే, ఇతరుల ప్రకాశం అవసరం లేకుండా ఏ ఒక్కడు తనంత తాను ప్రకాశిస్తూ ఉండిపోతాడో అటువంటి వాడు నన్ను రక్షించడానికి రావాలని కోరుకుంటున్నాను. ఆయన రావాలి. ఎవరు రావాలి? 33 కోట్ల మంది దేవతలు ఎవరిని పిలుస్తున్నాడని ఆగిపోయారు. ఆయన పిలుస్తూ ఇన్ని చెప్పినటువంటి వాడు ఒక మాట అన్నాడు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండెనడు వాడు కలడో లేడో అన్నాడు. సంశయాత్మ వినశ్యతి. అందరిలో ఉంటాడు, దీనుల ఎడల ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు. ఎవరైనా బాధతో ఉండి స్వామి రక్షించు అంటే పరిగెత్తుకొస్తాడు. అంతటా ఉన్నాడని నేను విన్నానని ఒక్కసారి అంతటా కలయ చూశాడు. అన్నారు కానీ ఉన్నాడన్నారు కానీ ఆ ఉన్నాడన్నవాడు ఉన్నాడో లేడో అన్నాడు. కలడందురు దీదుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో అన్నాడు. ఇక ప్రాణం పోయే స్థితి వచ్చేసింది, కురికేస్తోంది మొసలి. అప్పుడు శరణాగతి చేశాడు. శరణాగతి అంటే తన ప్రయత్నం అంతా విడిచిపెట్టేసి భగవంతుడే తనని కాపాడాలని మొరపెట్టుకుంటే, తన బలహీనత చెప్పి ఈశ్వరుణ్ణి రమ్మంటే శరణాగతి. అందుకని అప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు. పిలుస్తూ అన్నాడు, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులే కలుగువాడు నా కడ్డబడరాడినలిని సాధువుల చేబడి సాధువుల కడ్డుపడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు నీలతో నామరాలింపడే మరగుల మరలెరుంగుచు తన్ను మరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే. ఏ మహానుభావుడు దీనుల ఎడ కూడా ఉంటాడో, కష్టసుఖములతో సంబంధం లేనివాడై ఉంటాడో, వీడు డబ్బున్నవాడా, వీడు డబ్బు లేనివాడా, పురుషుడా స్త్రీయా, వీడు చదువుకున్నవాడా చదువుకోనివాడా అని చూడకుండా పిలిచినంత మాత్రం చేత ఉన్నాడని నమ్మి శరణాగతి చేస్తే వస్తాడో అటువంటి వాడు రావాలి. కానీ అంతటా ఉన్నాను కాబట్టి ఇదిగో ఇక్కడి నుంచి వచ్చేస్తున్నానని వస్తే మాత్రం కాదు. లీలతో నామరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మరగువాడు. నేను ఇంత బాధలో ఉన్నాడని నమ్మి పిలుస్తున్నాను కాబట్టి ఆయన కూడా తనని తాను మరిచిపోయి రావాలి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛవచ్చ తనువుండశ్యన్ శ్రమం బయ్యడిం నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగుం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. బలమంతా పోయింది, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి లేచిపోతున్నాయి, ఊపిరాగిపోతోంది, ఇంద్రియ పటుత్వం సడలిపోయింది, స్మృతి తగ్గిపోతోంది, ఏమీ జ్ఞాపకం రావట్లేదు, ప్రాణములు శోషించిపోతున్నాయి. స్వామి నువ్వు ఎక్కడో ఉన్నావు అంటున్నారు, శరణాగతి చేస్తున్నాను, నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు తెలుసుకున్నాను, నువ్వు బయలుదేరి రావలసిందే. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో ఓ మునియోగి వందిత, ఓ సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే శరణార్థిని నన్ను కావవే. రావాలి నువ్వు శరణార్థిని, శరణాగతి చేస్తున్నా, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నారు. అక్కడ వరకు వెళ్ళింది పోతన గారి ఘంటం. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలని పద్యం రాశాను కదా, ఎక్కడి నుంచి రావాలి పరమాత్మ? ఆగిపోయింది అప్పటి వరకు ఆగని కంఠం. ఏం చెయ్యాలో తెలియక ఆ గంటాన్ని అలా పెట్టేసి అమ్మ సంధ్యావందనం చేసుకొస్తానని కూతురికి చెప్పి గోదావరికి వెళ్ళారు. మళ్ళీ వెంటనే పోతన గారు వచ్చి అమ్మ పద్యం గుర్తొచ్చిందని రాసేశారు. మళ్ళీ విడిపోయారు. మళ్ళీ పోతన గారు వచ్చారు, వచ్చి అమ్మ ఈ పద్యాలు ఎవరు రాశారన్నారు. నాన్న నువ్వే కదా సంధ్యావందనానికనే అలా వెళ్ళి ఏదో గుర్తొచ్చిందని వచ్చి రాసావు కదా అన్నారు. అమ్మ నేను కాదమ్మా, నాకు స్ఫురించకపోతే నా రూపంలో రామభద్రుడు వచ్చి పూర్తి చేశాడనమాట. రామచంద్రమూర్తి పూర్తి చేశాడంటారు. ఎక్కడి నుంచి రావాలి?
అంటే అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభియై. ఎక్కడో వైకుంఠంలో అమృత సరస్సు పక్కన ఉన్నటువంటి చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి పాన్పు మీద చేతిలో తామర పువ్వు పెట్టుకుని దుద్దుగా చెవిలో తామర పువ్వు పెట్టుకున్నటువంటి వాడై లీలగా లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నవాడు పైకి అరవలేక ఎక్కడో లోపల పాహీ పాహీ అని మూలిగిన ఏనుగు యొక్క కంఠాన్ని విన్నటువంటి వాడై భగవంతుడు శరణాగతి చేస్తే అలా వినగలడు. కాబట్టి పరుగు పరుగున రావాలని నిశ్చయం చేసుకున్నటువంటి వాడై బయలుదేరి వచ్చేస్తుంటే సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరణ భ్రగవతిన్ మన్నింపడాకర్ణికాంతరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. లక్ష్మీదేవికి చెప్పడు, గరుత్మంతుణ్ణి పిలవడు, ఆయుధాల్ని రమ్మనడు, తనంత తాను ఒక్కడు బయలుదేరి వచ్చేస్తున్నాడు గబగబ గబగబ. ఆ మరిచిపోయి వచ్చేస్తూ ఉండడంలో నేను లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నాను, పవిట కొంగు వదిలేయాలన్న విషయం కూడా మరిచిపోయి వెళ్ళిపోతుంటే పవిట జారిపోతుందని ఆ తల్లి ఇలా అడ్డు పెట్టుకుని ఆయన వెనకాతలో పరిగెడుతోంది. తన వెంటన్ సిరి లచ్చె వెంట నవరోధ వ్రాతమున్ దాని వెనుక పక్షీంద్రుడును దాని పొంత ధను శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠ పరంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వెనకాతల లక్ష్మీదేవి వెనకాతల శంఖం చక్రం గద పద్మం వీటితో పాటుగా నారదుడు తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వక్సేనుడు గరుత్మంతుడు వీళ్ళందరూ కూడా పరివారం ఆకాశ మార్గంలో ఆయన వెంట వెళ్ళిపోతుంటే పట్టుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన బాగానే వెళ్ళిపోతున్నాడు కానీ లక్ష్మీదేవి వెళ్ళిపోతూ పడ్డ కష్టం ఇంత అంతా కాదుట. ఆవిడ వెళ్ళిపోతుంటే తాటంకాచలనమ్ముతో భుజనటద్ధంబిల్ల బంధంబుతో షాటీముక్త కుచంబుతో నధుడ చెంచెత్కాంతితో శీర్ణలలాటలేపనముతో మనోహర మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజభర సంకోచద్వి లగ్నంబుతోన్ అంటారు. ఆ తల్లి తాటంకములు ఊగిపోతున్నాయిట, పెట్టుకున్న చెవులకు పెట్టుకున్న ఆభరణాలు. ఒక పక్క నుంచి పెద్ద కొప్పు, ఇంత కొప్పు ఉంటుంది ఆవిడికి, అందుకే అంతంత పెద్ద పూలు పెట్టుకుంటుంది. ఆ నడుస్తూ ఉండడంలో పవిట ఇలా పట్టుకు నడిస్తే భుజాలు ఇలా లేస్తుంటే కొప్పుకు అటు ఇటు తగిలి కొప్పు నృత్యం చేస్తోందిట. నడుం నకనకలాడిపోతోందిట, పెట్టుకున్న వడ్డాణం జారిపోతోంది. ఓ పక్క ఆయనేమో పవిట పట్టుకెళ్ళిపోతున్నాడు, ఇలా చేతులు పట్టుకుంది. నిటలాలకములంట నివురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నలును లోపక జిల్క అలనల్ల చేరిన యోష్టబింబజ్యుతలొడియనురుకు సుఖములను తోల చెక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమిగుచు మీనపంక్తులు దాట మేతీగతో రాయ చంపాలతలు మింట సరణికట్టు శంపలను త్రోల చక్రవాకంబులు కుచియుగంబును త్రాకి కొవ్వు చూపు మెలత మగులు పిరిది మెరియుతీగను పోలె జలదువర్ను వెనుక జల చనిడినప్పుడు అంటారు పోతన గారు. ఆ తల్లి వెడుతుంటే మొట్టమొదట ఆవిడ వెడుతున్నప్పుడు ఆవిడ ముఖం వంక చూసేట తుమ్మెదలు అచ్చు పద్మల్లా ఉంది, పద్మాననే పద్మఊరు పద్మాక్షి పద్మ సంభవే కదా, పద్మల్లా ఉంది, తేనె తాగుదామని తుమ్మెదలు వచ్చి వాలిపోతున్నాయిట. ఓ చేత్తో పవిట పట్టుకుని ఓ చేత్తో తుమ్మెదలు తోలుకుందిట. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆవిడ ఎర్రటి పెరిగి చూసి దొండపండు అనుకుని చిలకలు వచ్చి కొరుకుతున్నాయిట. అయ్యయ్యో ఇది నా పెదివే, దొండపండు కాదని చిలకల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆకాశగంగలో ఉన్న చేపలు ఆవిడ యొక్క కళ్ళు చూసాయిట. వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన, చేపల్లా ఉంటాయి ఆ కళ్ళు. చిన్న చేపల్ని పెద్ద చేపలు తిందామనుకుని ఆకాశగంగలో ఉన్న చేపలు వచ్చి కళ్ళని కొరకబోతున్నాయిట. అయ్యో ఇవి నా కళ్ళు చేపలు కావని చేపల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. మేఘాలు అనుకున్నాయిట, మెరుపుతీగా మేఘం వెళ్ళిపోతున్నాయి. ఇద్దరు నల్లగా ఎర్రగా ఉంటారు కదా, మబ్బు మెరుగుతీగా వెళ్ళిపోతున్నాయి. మనం వెళ్ళాలా ఉంది, ఇంద్రుడు ఆజ్ఞాపించాడని మెరుపులన్నీ వచ్చేస్తున్నాయిట. అయ్యో అయ్యో మెరుపులు రాకండి, నేను మెరుపుతీగని కాను లక్ష్మీదేవిని అందిట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి చక్రవాక పక్షులు చూసి తమ చక్రవాకాలే అనుకుని వచ్చి ఆమె యొక్క వక్షస్థలాన్ని గుద్దుకున్నాయిట. అయ్యో ఇవి చక్రపాక పక్షులు కావు, నా వక్షస్థలం అని చెప్పి చక్రవాక పక్షుల్ని తోలిందిట. ఇంత కష్టపడి వెడుతోంది ఆవిడ. ముందుకి అడుగేసి స్వామి ఎక్కడికి ఎడుతున్నారండి అని అడుగుదామంటే అసలు పలికితే కదా. ఇంకొంచెం 2 అడుగులు వేస్తే గబగబా వెళ్ళిపోతున్నాడు. కాళ్ళకి కాళ్ళు తగిలి పడిపోతుందేమో తెలియదు. వీళ్ళందరూనేమో వెనక నుంచి వస్తూ అమ్మా ఎక్కడికి ఎడుతున్నాడమ్మా, అసలు అడుగమ్మా, ఏమిటమ్మా, పరుగేమిటమ్మా అంటారు. అడుగుదామంటే ఆగడు.
పోనీ ఇలా పిలుద్దామంటే పవిట పట్టుకుపోతున్నాడు, ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుంది. పాపం ఎంత కష్టపడిందో. అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడ నిన్నడయడగున్ వెడబెడ్డ సిడిముడి దడబడ నడుగిడ్డు నడుగిడ్డదు జడిమన్ నడుగిడ్డునే డలన్ అంటారు పోతన గారు. లక్ష్మీదేవి నడక ఎంత తడబడిందో శ్లోకం పద్యం కూడా అంత అందంగా తిరిగింది. ఆవిడ అంత కష్టపడుతూ ఆయన్ని అనుగమించిందిట. అనుగమించి వెళ్ళిపోతుంటే అనుకున్నారట అందరూ, ఇలా ఎప్పుడూ వెళ్ళడు కదా మహానుభావుడు, ఇలా వెళ్ళిపోతున్నాడేమిటి, తను వేంచేయు పదంబు పేర్కొనరనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యురించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంకని చక్రాయుధుడేడి తెల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. రాక్షసులు వచ్చి స్వర్గలోకం మీద పడ్డారా, ఎవరైనా వచ్చి వేదాలు ఎత్తుకుపోయారా, ఎవరైనా చిన్న పిల్లాడు భక్తుడిని పట్టుకుని ఏడి భగవంతుడు చూపించమని రాక్షసులు నిగ్రహించారా? అటువంటి సందర్భాల్లో పరిగెడుతుంటాడు. లేదా ఏదైనా సభలో ఎవరైనా స్త్రీ ఆర్తనాదం చేసిందా? ద్రౌపదీదేవి కోసం ఒకప్పుడు పరిగెత్తాడు, ఏం జరిగిందని వాళ్ళల్లో వాళ్ళు ముచ్చటించుకుంటూ అడగడానికి ధైర్యం చాలక అందరూ ఆయన వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఆఖరికి ఇలా పడిపోతున్నటువంటి జుత్తు దిద్దుకోడు, జారిపోతున్నటువంటి తామర దుద్దు సర్దుకోడు, అలాగే ఆవిడ పైట పట్టుకుని గబగమా వెళ్ళిపోతుంటే ఆకాశ మార్గంలో ఎవరో ఇలా కూర్చున్న వాళ్ళు సభలో ఒకసారి పైకి చూశారట. చనుదంచెన్ ఘనుడల్లవాడే హరి పద్దంగంటిరే లక్ష్మి శంకరినాదమ్మది చక్రమల్లది భుజంగధ్వంసియున్వాడే కన్నన నీతించ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై బ్రొక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికిన్ చక్రికిన్. కింద కూర్చుని చూస్తుంటే అడుగడుగడుగో నీలమేఘశ్యాముడు పట్టుబట్ట కట్టుకుని 4 చేతులతో ఉన్నవాడు లక్ష్మీదేవిని పట్టుకుని మహానుభావుడితో వెళ్ళిపోతున్నాడు నమో నారాయణ అంటుంటే ఇంకొంతమంది లేచి అదిగోదిగో వెనకాతల పచ్చటి పట్టుబట్ట కట్టుకుని ఎర్రటి లక్ష్మీదేవి వెళ్ళిపోతోందన్నాడు. ఇంకొకడు లేచి విరి శేషుడు రా, ఆదిశేషుడు తెల్లటి పావు రూపంలో అదిగో శేషుడు వెళ్ళిపోతున్నాడు. శంఖనినాదం అదే, శంఖం ఇలా వెళ్ళిపోతుంటే గాలి దూరి అందులోంచి చప్పుడు వస్తోంది. అదిగదిగో మహానుభావుడిది పాంచజన్యం శంఖం చూడండి అని కొంతమంది అంటున్నారు. శంఖనినాదం అదే, సుదర్శన చక్రం 1000 అంచులతో వెళ్ళిపోతోంది చూడండి, శంఖమల్లదే అని చక్రమున్ అదియే అంటూ నమో నారాయణాయేతి నిస్వనులై బ్రొక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికిన్ చక్రికిన్. నారాయణ నారాయణ నమో నారాయణ అందరూ పైకి చూసి నమస్కారాలు పెడుతుంటే ఆగకుండా అదే పనిగా పరివారంతో పట్టించుకోకుండా గబగబా వెళ్ళిపోయి ఆ కాలు కొరికేస్తున్నటువంటి మొసలి మీద తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి మొసలి యొక్క కుత్తుక కోసేశాడు. కోసేస్తే కాలు విడిచిపెట్టబడితే అప్పుడు ఏనుగు ఎంతో సంతోషంగా ఆ ఒడ్డు ఎక్కేటప్పటికీ మిగిలిన ఆడ ఏనుగుల గుంపులు, మిగిలిన వాళ్ళు, పరివారం, రాజు బ్రతికాడు కదూ, మళ్ళీ గబగబా అందరూ చేరారు. ఇప్పుడు పూర్వం ఉన్న తిక్క లేదు, పూర్వం ఉన్న పిచ్చి లేదు, వాళ్ళతో తొండం మాత్రం కలిపాడంతే. కలిపి వచ్చి ఆ పైకి ఎక్కలేకపోతుంటే తొండాన్ని పట్టుకుని పైకి లాగి శ్రీమన్నారాయణుడు ఒళ్ళు నిమిరాడు. పూర్ణ స్వస్థతని పొందాడు. కంఠం తెగిపోయినటువంటి ఆ మొసలి పూర్వజన్మలో హూహూ అన్న గంధర్వుడు ఇతర గంధర్వకాంతలతో కలిసి స్నానం చేస్తుంటే ఆ దేవల మహర్షి అనబడేటటువంటి మహర్షి నీళ్లలో దిగి తాను చెయ్యవలసిన అనుష్ఠానం చేసుకుంటుంటే పక్కనున్న కాంతలు బక్కగా ఎలా ఉన్నాడో నీటి అడుగు నుంచి వెళ్ళి కాళ్ళు లాగు అన్నారు. వాళ్ళని సంతోషపెట్టడం కోసం, అటువంటి మహాత్ముణ్ణి ఇబ్బంది పెట్టడం కోసం నీటి అడుగు నుంచి ఈత కొడుతూ వెళ్ళి కాళ్ళు పట్టుకు లాగాడు. ఆయన కింద పడిపోయి లేచారు. నీటిలో ఉండి అడుగు నుంచి వచ్చి కాంతల్ని సంతోష పెట్టడం కోసం నా కాలు లాగి కింద పడేశావు, నీకు ఇది సంతోషంగా ఉంది కాబట్టి మొసలివై పుట్టి నీళ్లలో ఉండి ఇదే పనిగా కాళ్ళు పట్టుకుని లాగి పీకి కొరికి చంపి బ్రతుకుతుండు అన్నారు. ఎప్పుడు నాకు శాప విమోచనం అన్నాడు. ఒకానొక నాడు ఒక ఏనుగుని ఇలాగే పట్టుకుంటే సుదర్శన చక్ర ధారల చేత భగవానుడు నీ కంఠాన్ని తరిగేస్తాడు, అప్పుడు నీకు శాప విమోచనం అన్నారు. ఆయన గంధర్వుడై గానం చేస్తూ భగవానుడిని స్తుతి చేసి మళ్ళీ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. మరి ఏనుగు ఎవరు అన్నారు అంటే, ఒకనాడా నృపుడచ్యుతున్మనములో నూహించుతున్మౌనియ్య కళంక స్థితియున్నచో కలచుటిండట్టోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధకిరంద్రత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ. ఇంద్రజుమ్నుడు అనబడేటటువంటి రాజు ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని దక్షిణ దేశంలో పరిపాలిస్తుండేవాడు. ఓ పర్వత శిఖరం మీదకెక్కి నారాయణ మంత్రానుష్ఠానం చేస్తూ శ్రీహరి దర్శనం కోసం చూస్తున్నాడు. అగస్త్య మహర్షి వచ్చారు. మహాపురుషులు వచ్చినప్పుడు ఏ పనిలో ఉన్నా ఆపి ముందు మహాపురుష దర్శనం చేసి స్వాగతం పలకాలి.
అలా పలకకుండా ఆదరణ చెయ్యలేదు కాబట్టి మహాపాపం సంక్రమించకుండా ఉండడానికి అగస్త్యుడే శాపం ఇచ్చేశాడు. నీకు ఒక్క జన్మతో పోవడానికి మందబుద్ధితో ప్రవర్తించావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగై పుడతావు, కానీ ఈ జన్మలో చేసిన పుణ్యం మొసలి పట్టుకున్నప్పుడు నీకు భగవంతుడు జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేస్తామన్నాడు. అందుకని ఈ జన్మలో మృత్యు సమయంలో శరణాగతి చేసి భగవన్నామం పలికాడు. ఇప్పుడు అందరూ చూస్తుండగా ఏనుగులో ఉన్నటువంటి దివ్యజ్యోతి భగవానుడి యందు ఐక్యమైపోయింది. నరనాథ నీకును నాచేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చునుదురి తాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మీల్గాంచె పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమమరు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. ఈ గజేంద్ర మోక్షణ ఘట్టానికి శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతి. ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైనా నిద్ర లేవగానే మంచం మించి కూడా దిగకుండా ఒక్కసారి ఆ సరోవరాన్ని, త్రికూటాన్ని, ఆ ఏనుగుని, ఆ మొసలిని, అది దిగడాన్ని, మొసలి పట్టుకోవడాన్ని, ఆ ప్రార్థన, ఒక్కసారి ఆ శ్లోకాలు కానీ పద్యాలు కానీ ఎవరు మనసులో తలుచుకుంటూ నిద్రలేస్తారో వాళ్ళకి మృత్యుకాలమునందు యమధర్మరాజు దర్శనమున్నదు, వాళ్ళకి మోక్షము అరిచేతిలో ఉసిరికాయ, వాళ్ళకి దుస్వప్నాలు కలిగినా వాటికి ఫలితం ఉండదు. సంపదలు కలుగు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు, అన్ని ప్రయోజనములు కలుగుతాయి. అంత గొప్ప గజేంద్ర మోక్షణ ఘట్టం ఇది. ఈ గజేంద్ర మోక్షణాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకున్నా, చదివినా, విన్నా వాళ్ళకి శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం. పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం ఎప్పుడో అప్పుడు పనికొస్తుంది అని చెప్పడానికి అటు అజామీలోపాఖ్యానం, ఇటు గజేంద్రమోక్షణ ఘట్టం, శరణాగతి ఎంత గొప్పదో కూడా చెప్పింది. అంత గొప్ప ఘట్టాలు కాబట్టి ఈ రెండు మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.